మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మంది వ్యాపారం చేసే వాళ్ళు మహిళల్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం సార్. అలా ఇనిషియల్ గా ఎవరైనా కూడా మహిళలు ఒక బిజినెస్ ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకే కావచ్చు, లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది బట్ స్టిల్ ఇంకా వాళ్ళ లోన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా లోన్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏమన్నా కాదు, చాలా మంచి పెద్ద లోన్స్ ఉన్నాయి. దీని డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బట్ ఇది ఆడవాళ్లకు మాత్రమే. గ్రేట్. సో నారీ శక్తి ఏంటో నాకైతే 25 సంవత్సరాల ముందే తెలిసింది. బట్ ఈ రోజున నేను ఎందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే, నారీ శక్తి లోన్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా విమెన్ బిజినెస్ కోసం స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్గా వేరే వేరే రూపాల్లో వేరే వేరే పేర్లతో చాలా ప్రభుత్వం వైపు నుంచి బ్యాంక్స్ నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోతుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు ఎక్స్క్లూజివ్ గా నారీ శక్తి లోన్స్. ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది సార్? షూర్, తప్పకుండా చెప్తా. రీసెంట్ గా నేను చెప్తాను, మన తెలుగు రాష్ట్రాల్లో లైక్ స్టార్ట్అప్ చేసే ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా ఎవరైతే ఉంటున్నారు కదా, చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్ పెట్టుకుంటారో, సో వీహబ్ అంటే విమెన్ ఆంటర్ప్రినర్స్ కోసము ఎవరైతే వీహబ్ లో లైక్ ప్రోగ్రామ్ లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. దాంతో పాటే ఇలాంటి లోన్స్ మీరు అక్కడ ఉంటేనే వస్తాయని చెప్పి కాదు, అక్కడున్న వాళ్ళు రెగ్యులర్గా మంచి మంచి ఇలాంటి కైండ్ ఆఫ్ లోన్స్ హెల్ప్ తీసుకొని సపోర్ట్ తీసుకొని చాలా గ్రో అయ్యారండి. సో గ్రోత్ అనేది ఇప్పుడు విమెన్ ఆంటర్ప్రినర్స్కి ఒక కాంపిటీషన్గా మారబోతుంది మగవాళ్ళ కోసం. సో దిస్ ఇస్ అ వెల్కమ్ సైన్. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి లోన్స్కి ఎలిజిబిలిటీ ఏముంటాయి, మీరు ఎంతవరకు తీసుకోవచ్చు, దీనికి ఒక రకంగా మీరు ఎలా చూడాలి అంటే, విమెన్ ఆంటర్ప్రినర్స్ అందరూ కూడా సీడ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సీడ్ అంటే మొట్టమొదటిసారి మీ కంపెనీలో ఒక డెట్ రూపంలో కానివ్వండి ఆర్ ఒక ఈక్విటీ రూపంలో కానివ్వండి, మీ కంపెనీలో ఒక అమౌంట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనము సీడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఆ సీడ్ ఇన్వెస్ట్మెంట్ కోసము మీరు ఒకవేళ ఈక్విటీ రూపంలో అంటే మీ దగ్గర ఉన్న టోటల్ స్టేక్ ఎంతైతే ఉందో అందులోంచి 1% ఇస్తారా, 10% ఇస్తారా, సో అలా మీరు ఇచ్చుకోవచ్చు ఈక్విటీ. కానీ నేను ఇప్పుడు మాట్లాడబోయేది డెట్ గురించి. డెట్ అంటే లోన్. సో లోన్లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సీడ్ ఇన్వెస్ట్మెంట్ లాంటి లోన్స్ వస్తాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇది అఫీషియల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ పేజ్, ఇది వెబ్సైట్లో. మీరు ఇన్ఫ్యాక్ట్ గూగుల్లోకి వెళ్ళేసేసి నారీ శక్తి యూనియన్ బ్యాంక్ అని చెప్పి టైప్ చేయంగానే మీకు ఆ డీటెయిల్స్ అన్ని పూర్తిగా మీకు కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. నారీ శక్తి అన్న యాప్ ఉంది మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది. సో యూ కెన్ గెట్ ఇట్ డన్. రెవల్యూషనరీ కాదు, రెవల్యూషనరీ. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ వర్డ్ ప్లే వర్డ్ యూనియన్ బ్యాంక్ ఈజ్ యూజింగ్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా ప్రతి ఉమెన్ ఆంటర్ప్రినర్ కి స్టార్టింగ్ ఫ్రమ్ 2 lakh rupees నుంచి 10 lakh rupees వరకు ఒక ఫస్ట్ సీడ్ అమౌంట్ లాంటిది లోన్ వస్తుందండి. దీని తర్వాత యూ కెన్ గెట్ అప్ టు 5 crores. ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్. అండ్ నిజంగా నేను అంటున్నాను కదా, మీ ఆశకి మీ కళకి ఏదైతే అవసరమైన రెక్కలు కావాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ లోన్ ద్వారా మీకు సాధించగలుగుతారు. సో మీరు ఎన్ని ఎక్స్టెంట్కి ఎగరగలుగుతారు, బిజినెస్ పెంచుకోవచ్చు, పేరు తెచ్చుకోవచ్చు సొసైటీలో. ఈవెన్ విమెన్ బిజినెస్ కెన్ గెట్ దట్ ఎంపవర్మెంట్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లియర్గా తెలియజేస్తారు. సో ఇక్కడ మనం తెలుసుకుందాము మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్, లైక్ వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ. సో ప్రమోటర్స్ ఏజ్, a promoter is nobody else but a woman. సో వాళ్ళ ఏజ్ బిట్వీన్ 21 to 65 years. ఇంతకు ముందుకు 55 ఉంటుండే, 50 వరకు ఉంటుండే శిరీష. ఇప్పుడు 65 అంటే సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. వాళ్ళు కాకూడదా? ఆ ఏజ్ లో కూడా అవ్వచ్చు కదండి. సో అందుకే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ అ సాలిడ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ మనం చూసుకుందాము, ఎంటిటీ షుడ్ హ్యావ్ అ వ్యాలిడ్ ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్. సింపుల్ అండి. ఇప్పుడు మనకు ఒక ఆధార్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పాన్ కార్డ్ ఉంటుంది, అలాగే మీ కంపెనీకి కూడా ఒక యూఆర్ఎన్ నంబర్ అనేది ఉండాలి. దీని తర్వాత బిజినెస్ ఎంటిటీస్ విత్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఫీమేల్ ఇండివిజువల్స్ ప్రొప్రైటర్షిప్ కానివ్వండి, ఫీమేల్ ప్రొప్రైటర్స్ క్లాసిఫైడ్ అండర్ ది మైక్రో ఎంటర్ప్రైజ్ కేటగిరీ యాజ్ పర్ ఎంఎస్ఎంఈ ఈడీ యాక్ట్ 2006 ప్రకారంగా. అండ్ దీని తర్వాత బారోవర్ కానివ్వండి, ప్రొపరేటర్ కానివ్వండి, హూ ఆర్ హ్యావింగ్ అ వ్యాలిడ్ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ లోన్స్ అవైలబుల్ ఉంటాయి. స్పెషల్గా చెప్పాలి అంటే రీసెంట్గా లైక్ రమేష్ మేకప్ అకాడమీలో కూడా మనం చాలా మంది ఆడవాళ్ళకి ఆ డీటెయిల్స్ ఇవ్వబడింది. బట్ ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అని చెప్తాను అందరి కోసము. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ నుంచి. ఈ లోన్ కోసం కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, బట్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఓకేనా? Now coming back to the bank account statement, మీ దగ్గర ఒకవేళ
కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఉంటే 6 months స్టేట్మెంట్ కంపల్సరీ కావాలి. దెన్ యూ కమ్ టు ది సిస్టర్ కన్సర్న్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కూడా మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి సార్? సో డాక్యుమెంట్స్ ఇందాక మీకు చెప్పినట్టుగా 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యూఆర్ఎన్ నంబర్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉండాలండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తున్న వ్యాపారం రిజిస్టర్డా కాదా, అది లీగల్ వ్యాపారమా, ఇల్లీగల్ వ్యాపారమా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేయాలి కదా మరి. సార్ ఇది ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు? ఎస్, యూ హ్యావ్ టు జస్ట్ గో టు ఆన్లైన్. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు, మీకు చూపిస్తాను. సో ఇందులోనే అప్లై నౌ. సో యూ హ్యావ్ అప్లై నౌ పేజ్ ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫీడ్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ రిజెక్టెడ్ అన్న స్టేటస్ మీకు వస్తుంది. సో దట్ యూ కెన్ గెట్ టు నో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు శిరీష. సో దట్స్ హౌ అప్లై ఫర్ లోన్. ఇక్కడ మనకు పైనుంచి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు మీరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. అండ్ దాంతోపాటే మీరు ఒకవేళ అప్లై చేస్తున్న సమయంలో ఒకవేళ ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది ఎదురయ్యితే మళ్ళీ మీరు రెజ్యూమ్ అప్లికేషన్ వెళ్ళిపోయేసి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఆల్ ద ఆప్షన్స్ ఆర్ గివెన్. జస్ట్ గో హెడ్ అండ్ ప్రూవ్ ద వరల్డ్ దట్ యు ఆర్ ద బెస్ట్. సార్ ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ఒక మంచి రూట్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, హై రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? 2025 ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్ అండి. న్యూ ఇయర్ యూనో అటు ఇటు చూసే వరకల్లా లిటరలీ ఒక 2-3 weeksలో మనకు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. సో ఏం చేశారు 2024లో, ఎంత సంపాదించారు అంటే చెప్తారు, నాకు ఎంత జీతం ఉందంటే సంవత్సరం ఎంత వచ్చిందని. కానీ మీరు వెనక చేసుకున్నారు లిటరల్గా. అంటే మీ బ్యాంక్లో ఎఫ్డీస్ తప్పితే, ఎఫ్డీస్ కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారా, ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారా, స్టాక్స్లో పెట్టుబడి పెట్టారా, పెడితే మీకు అది ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో రాబోయే 10 yearsలో 20 yearsలో అలాంటి కైండ్ ఆఫ్ జర్నీ మొదలైందా, అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ప్రయత్నం మాత్రం చేస్తున్నారు, ఒక చిన్న చిన్న పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేదంటే ఒక కంప్లీట్ నాలెడ్జ్, ఒక రైట్ నాలెడ్జ్ లేనందువల్ల ఏంటంటే దే ఆర్ స్టిల్ ల్యాకింగ్ దట్ ప్రాఫిట్. సో నేనేమంటానంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ టెన్షన్స్ ఏవైతే ఈ సంవత్సరం అంతా మీరు పడ్డారు కదా ఆ కష్టాన్ని, 2024 December 31st లోపే ఆ ప్రాబ్లమ్స్ని మీరు తీర్చుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 1st January రోజున మీరు ఆ రోజున యూ షుడ్ బిగిన్ అ న్యూ లైఫ్ విత్ అ న్యూ ఫైనాన్షియల్ ప్లానింగ్. దానికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీకు పూర్తి గైడెన్స్, ఆ ఫుల్ నాలెడ్జ్ నేను మీకు కల్పిస్తాను. కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. మన టీం మీకు పూర్తిగా సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.